మీరు ఎప్పుడైనా ఇలా గుడ్డు పులుసు ట్రై చేశారా? లేదంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ గుడ్డు పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్, కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్, టొమాటో, చిటికెడు పసుపు, కారం, గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. ఈ వీడియోకి నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చేశాను. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఎగ్ పులుసు ఉంటుంది లాస్ట్కి. అది మీకు క్లియర్గా చూపించటానికి నేను చేస్తున్నాను. చింతపండు వాటర్ని నానబెట్టుకోండి. చూడండి బాగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనం చింతపండు వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టేస్ట్ చూడండి, ఇంకా సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఎలా వేయాలో నెక్స్ట్ పార్ట్లో చూద్దాము.